తిండి విషయంలో చిరుధాన్యాలు, బట్టల విషయంలో చేనేత, ఇలా చాలా విషయాల్లో మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. అలాగే ఇప్పుడు వంటల విషయంలో కూడా మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్లే రోజులు వచ్చాయి. యుద్ధం జరుగుతుంది కాబట్టి మనం ఆయిల్ దొరకదు అనుకున్నాం కానీ ఇలా వంట గ్యాస్ కూడా దొరకదు అని ఎవ్వరూ ఊహించలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల విదేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మార్చి 7 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెరిగింది. పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందంటే తెలంగాణలో ప్రైవేటు డీలర్ల దగ్గర గ్యాస్ నిల్వలు సున్నాకి చేరుకున్నాయి. ఇక ప్రభుత్వ ఆయిల్ కంపెనీల దగ్గర కూడా 8 నుంచి 10 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉందట. అందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్న గ్యాస్ ను హోటల్స్ కి కాకుండా కేవలం ఇంటి అవసరాలకు, హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ సేవలకు వాడాలని ఆదేశించింది. దీంతో హోటల్స్ కు, రెస్టారెంట్స్ కు గ్యాస్ దొరక్క మళ్ళీ పాతకాలంలో వాడే కట్టెల పొయ్యి వైపు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి గృహ అవసరాలకు ఇబ్బంది లేకపోయినా కూడా గ్యాస్ కొరత అన్న కారణంతో అందరూ ఒకేసారి బుక్ చేస్తున్నారు. అందుకే కేంద్ర ఆయిల్ కంపెనీలు కూడా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 21 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి. అదే డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళైతే నెల రోజుల తర్వాతే మళ్ళీ బుక్ చేసుకోవాలి. 30 రోజులు వచ్చే సిలిండర్ ను కనీసం 40 రోజులు వచ్చేలాగన్నా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు బుక్ చేయగానే 4 రోజుల్లో సిలిండర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక సిలిండర్ రావాలి అంటే 10 నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చు. ఈ కేవైసీ పూర్తి చేయకపోయినా సిలిండర్ రాదు. అలాగే సిలిండర్ డెలివరీ అయినప్పుడు ఓటీపీ చెప్పడం మర్చిపోవద్దు. ప్రస్తుతానికైతే ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఈ యుద్ధాల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలైతే పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కానీ ఈ యుద్ధాలు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఎటు దారి తీస్తాయో చెప్పలేం. ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆస్ట్రేలియా, కెనడా నుంచి గ్యాస్ తెప్పించే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ఈ సమస్య సర్దుకుంటుందని ఆశిద్దాం. అప్పటి వరకు మనం చేయగలిగింది ఒకటే, ఉన్న గ్యాస్ ని జాగ్రత్తగా వాడుకోవటం. మీ ఇంట్లో సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో కమెంట్స్ లో చెప్పండి.